హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దియాస్ వరల్డ్ లైఫ్ జర్నీ. సో ఈ వీడియో వచ్చేసి బేబీ కేర్ గురించి అనమాట. అంటే నేను మా పాపకి రెగ్యులర్గా విటమిన్ డి డ్రాప్స్ అయితే వేస్తాను. సో దాని ఇంపార్టెన్స్ ఏంటి, అసలు ఎందుకు వేయాలి అనేది ఈ వీడియో. సో ఇది కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అండ్ ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను మా పాపకి విటమిన్ డి3 డ్రాప్స్ అయితే రెగ్యులర్గా వేస్తుంటా. ఎందుకంటే ఇప్పుడు విటమిన్ డి అనేది వాళ్ళ బాడీకి చాలా ఇంపార్టెంట్ అండ్ దానివల్ల చాలా యూజ్ అయితే ఉంటుంది. సో విటమిన్ డి3 గురించి మనం డీటెయిల్స్గా చెప్పుకోవాలంటే ఫస్ట్ విటమిన్ డి అనేది మన బాడీకి ఎలా అవసరపడుతుందంటే, మన బాడీకి విటమిన్ డి అనేది 2 రకాలుగా అందుతుంది. ఒకటి సూర్యకిరణాలు అండ్ ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్. సో సూర్యుడి నుంచి వచ్చే కిరణాలు అల్ట్రా వైలెట్ రేసెస్ వల్ల మన బాడీలో విటమిన్ డి అయితే తయారవుతుంది. ఇంకొకటి మనం తీసుకునే ఫుడ్. సో ఈ విటమిన్ డి అనేది మన బాడీలో 3 రకాలుగా ఉంటుందన్నమాట. D1, D2 అండ్ D3. సో D1, D2 అనేది ఆల్రెడీ మన బాడీలో ఉత్పత్తి అవుతుంది. కానీ D3 అనేది ఎలా ఉంటుందంటే ఈ D2నే మనకు D3గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ విటమిన్ D2 D3గా అవ్వాలంటే దానికి సూర్యకిరణాలు అనేది అవసరం. అంటే సూర్యుడి నుంచి వచ్చే అల్ట్రా వైలెట్ రేసెస్ వల్ల D3గా కన్వర్ట్ అవుతుంది. సో పిల్లలని మనం ఎక్కువసేపు ఎండలో పెట్టలేం కాబట్టి వాళ్ళకి విటమిన్ డి లోపం రావచ్చు. సో దానికోసం మనం వాళ్ళకి విటమిన్ D3 అనేది డ్రాప్స్ అయితే వేయాలి. సో దీనివల్ల యూజ్ ఏంటంటే వాళ్ళకు టీతింగ్ టైంలో పెయిన్ అనేది ఎక్కువగా ఉండదు అండ్ వాళ్ళకి బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఒకవేళ కనుక మనం ఈ విటమిన్ డి3 అనక వాళ్ళకు వేయకుండా ఉన్నట్లయితే, అంటే విటమిన్ డి లోపం కనుక పిల్లల్లో వస్తే వాళ్ళకు టీతింగ్ వచ్చే టైంలో, అంటే వాళ్ళకు పళ్ళు వచ్చే టైంలో చాలా పెయిన్ ఉంటుంది అండ్ వాళ్ళకు బోన్స్ కూడా స్ట్రాంగ్గా ఉండవు. అంటే ఎముకలు బలహీనంగా తయారవుతాయి అన్నమాట. అండ్ కొందరికి కాళ్ళు అనేవి వంకరగా ఉంటాయి. సో ఇది కూడా విటమిన్ డి3 లోపం వల్లనే ఉంటుంది. కాబట్టి మనం పిల్లల్ని ఎండలో ఉంచలేము. అట్లీస్ట్ ఒక 1 year వరకు అయినా మనం ఈ విటమిన్ డి3 డ్రాప్స్ అయితే వేస్తుండాలి. ఎందుకంటే 1 year తర్వాత పిల్లలు ఎలాగో ఎండలో ఉంటారు కాబట్టి, ఆడుకుంటూ ఉంటారు కాబట్టి అప్పుడు ఎంతో కొంత వాళ్ళకైతే ఆ లోపం అనేది ఉండదు. సో బై బర్త్ నుంచి విటమిన్ డి3 అనేది కంపల్సరీగా 1 year బేబీస్కి అయితే ఖచ్చితంగా ఇవ్వాలి. దానివల్ల టీతింగ్ టైంలో వాళ్ళకు పెయిన్ ఉండదు, బోన్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి. సో ఎముకలు బలంగా ఉంటాయి కాబట్టి అండ్ వంకర కాలు లాంటివి ప్రాబ్లమ్స్ ఉండవు కాబట్టి మనం విటమిన్ డి3 అనేది కంపల్సరీగా వాళ్ళకి ఇస్తుండాలి. సో మనకు మార్కెట్లో అయితే 2 రకాలుగా దొరుకుతుంది. అంటే చాలా కంపెనీలు ఇంకా బ్రాండెస్ చాలా ఉండొచ్చు. కాకపోతే విటమిన్ డి అనేది 400 IU/ml ఒకటి ఉంటుంది, 800 IU/ml ఒకటి ఉంటుంది. సో 400 IU అంటే 400 ఇంటర్నేషనల్ యూనిట్స్. సో సూర్యకిరణాలని ఇంటర్నేషనల్ యూనిట్స్ అని అంటారంట. సో ఇంకా 400 IU ఒకటి ఉంటుంది, 800 IU ఒకటి ఉంటుంది. సో ఇక్కడ 400 IU కనుక మనం తీసుకున్నట్లయితే 1 mlలో 400 IU అంటే ఇంటర్నేషనల్ యూనిట్స్ ఉంటుంది. సో మనం బేబీకి మార్నింగ్ లేదా ఈవినింగ్ ఒక్క రోజుకి 1 ml విటమిన్ డి3 అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు 800 కనుక తీసుకున్నట్లయితే ఆ డ్రాపర్ ఉంటుంది కదా, దాంతో 0.5 వరకు వేయండి. అంటే ఆ డ్రాపర్లో సగం వేయాలన్నమాట. ఒకవేళ మీరు 400 IU తీసుకున్నట్లయితే 1 ml వేయండి, 800 అయితే హాఫ్ అంటే 0.5 వరకు వేయండి. సో ఇది విటమిన్ డి ద్వారా యూజెస్.